పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్ని కేంద్ర ప్రభుత్వం పెంచబోతుంటే 50% అసెంబ్లీ సీట్లు, అలాగే 50% రాజ్యసభ ఇదే మన పార్లమెంట్ సీట్లు పెంచితే, ఆ వార శాసనమండలి సీట్లు 50% పెరుగుతాయి, రాజ్యసభ సీట్లు 50% పెరుగుతాయి. ఇది వాళ్ళు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సంఖ్యను పెంచుతోంది. తాజాగా చూస్తే మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంగళవారం మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల సభ్యుల సంఖ్యని జనాభా ఆధారంగా సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ల జనాభా 2 లక్షల వరకు ఉంటే 60 మంది కార్పొరేట్లు, 2 లక్షల నుంచి 3 లక్షల మంది ఉంటే 62 మంది, 3 నుండి 4 లక్షల మంది ఉంటే 66 మంది, 4 నుండి 5 లక్షల మంది మధ్య ఉంటే 68 మంది, 5 నుండి 6 లక్షల మధ్య ఉంటే 72 మంది, 6 లక్షల నుండి 10 లక్షల మంది ఉంటే 76 మంది, 10 లక్షల నుండి 15 లక్షల మంది ఉంటే 86 మంది, 15 లక్షల పైగా జనాభా ఉన్న కార్పొరేషన్లో 120 మంది కార్పొరేట్లు నియమించుకోవచ్చు అని చెప్పారు. అంటే ఇప్పుడు విజయవాడకి 86 మంది అవుతారు, గుంటూరుకి 76 మంది దాకా అవుతారు. అదే సందర్భంలో విశాఖపట్నానికి 120 మంది అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీలో 30,000 మంది జనాభా ఉన్న చోట 23 మంది వార్డు సభ్యులు, 30,000 నుంచి 40,000 మంది ఉంటే 28 మంది, 40,000 నుంచి 50,000 మంది ఉంటే 32 మంది, 50,000 నుంచి 60,000 మంది ఉంటే 36 మంది, 60,000 నుంచి 80,000 మంది ఉంటే 40 మంది, 80,000 నుంచి 1,00,000 మంది ఉంటే 44 మంది, 1,00,000 నుంచి 1,50,000 మంది ఉంటే 48 మంది, 1,50,000 మందికి పైగా జనాభా ఉంటే 52 మంది వార్డు సభ్యులు ఉండొచ్చు అని చెప్పారు. ఒకసారి నిర్ణయించిన వార్డు సభ్యులు, కార్పొరేట్ల సంఖ్యను తదుపరి జనగణన వివరాలను వెలువడే వరకు మార్చకూడదంటూ తాజా ఉత్తర్వులో స్పష్టం చేశారు. మున్సిపల్ స్థానిక సంస్థల పరిధిలో మార్పులు కొత్తగా ఏర్పాట్లేదు, అప్గ్రేడేషన్ జరిగిన సందర్భంలో మాత్రమే చేయాలని తేల్చి చెప్పారు.